రామ్ గోపాల్ వర్మ అని నేను. ఇప్పుడు ప్యాకేజీ పేటిఎం వాట్ ఎవర్ వాళ్ళు చెప్పేది మనకి ఇష్టం లేకుండా ఆ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేయటం. ఒక ప్రొడ్యూసర్ వచ్చి లొకేషన్ ఒక సూపర్ స్టార్ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఒక సినిమా తీయమండి. నాకు తెలిసి స్టీవెన్ స్పీల్ కూడా తీయలేడు, జేమ్స్ కెమెరాన్ కూడా తీయలేడు. బింగో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అతన్ని యూజ్ చేశారంట. అది దట్ విల్ వర్క్ ఫర్ బింగో, నాట్ ఫర్ లోకేష్ అంటున్నా. బింగో హీరో అవుతారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు వెన్ హీ హెస్ ఇనిషియేటెడ్ ఓదార్పు యాత్ర కానీ పాదయాత్రలు కానీ ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి రూపాన్ని చూడడానికి వచ్చిన దగ్గర దెన్ ఇట్ కమ్స్ టు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూసుకోవడానికి రాలేదన్న దానికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇట్? యా, నా ఎక్స్ప్లెనేషన్ అది. అంటే సో జగన్ గారు లేకపోతే విజయన్ గారు షర్మిల నథింగ్, బట్ విత్ ఆర్ వితౌట్ విజయన్ అండ్ షర్మిల జగన్ విల్ బి ద సేమ్ అని నాకు. యాజ్ ఎ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ రియల్ హీరో ఇన్ రియల్ లైఫ్. కరెక్ట్. అందుకే వాస్తవాల దగ్గరగా సినిమా తీశారు. Yes. And whatever I showed there is what I believed. Yeah. వివేకానంద రెడ్డి గారిది మర్డర్ ఫైనాన్షియల్ గా మీకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులు ఇచ్చి సినిమా తీయమని చెప్తే చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఉన్నా అనుకోండి, చంపేస్తా పేకపిస్కి అంటే అంత చప్పట్లు పడతారు. కానీ ఎవరిని చంపుతాడు, ఎందుకు చంపుతాడు అని వాళ్ళకి తెలియదు. ఇన్ని ఎందుకు అంటున్నాడు ఈయన కూడా తెలియదు. వైసీపీ గుండాలారా మొదలెడతాడు. అదే చెప్తున్నా. లోకేష్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎట్ ఆల్ ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ బీయింగ్ సిబిఎన్ సన్. ఇంకేం చేసాడు లోకేష్? మీరు చెప్పండి. నాకేం తెలియకపోతే సింహాల గుంపులో ఉండటం కన్నా ఐ రాదర్ బి ఏ స్ట్రీట్ డాగ్.